బాబు ఖాళీ నిద్రలేచాడా? మందు చేసినట్టు వీధిని చూస్తేనే తెలుస్తుంది కదా మా ఖాళీ ఇంక లేవలేదని. అనుకున్నట్టే అయింది. పక్కనే ఉన్న గుడికి 4 వీధులు తిరిగి వెళ్ళాలి. తప్పుతుందా? 4 వీధులు తిరిగినా పర్వాలేదండి, ఇతని దగ్గర ఇరుక్కునే కంటే. ఖాళీ లేచాడా? లేవలేదు. ఏంటి సంగతి? ఆ ఖాళీ ఇంటి పక్కన నాకు 5,000 ఇయ్యాలా. చాలా రోజుల తర్వాత ఇవాళ ఇస్తానన్నాడు. ఇక్కడ చూస్తే ఖాళీ లేగలేదు. ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుంటే వీడి దగ్గర పోగొట్టుకొని ఆడవలసి వస్తుంది. దాని బదులు తర్వాత వచ్చి తీసుకుంటాలే. సర్లే. ఎవరయ్యా ఖాళీ? అతను చూస్తే అందరూ భయపడుతున్నారు. ఈ ఏరియాకి అతను రౌడీయా లేక దాదానా? అతను రౌడీ కాదు, కానీ రౌడీ లాంటివాడు. దాదా కాదు, కానీ దాదా లాంటివాడు. మొత్తానికి అతను టైపు. అతను లెగిస్తేనే ప్రాబ్లం. మరి ఎందుకు భయపడుతున్నారు? ఇదిగో అది అతను చెప్పడం కంటే అనుభవించిన వాడిని నేను చెబుతాను. హలో మైక్ టెస్టింగ్ 1 2 3. ప్రేమకు మదర్ తెరీసా, తెలివికి అబ్దుల్ కలాం, అందానికి ఐశ్వర్య రాయ్, స్టైల్ కి రజనీకాంత్, స్టెప్స్ కి మదన్, కళ్ళు మెరవట్లో కొలిపే లైటింగ్, చెవులు హోరెత్తిపోయే సౌండ్, 24 గంటలు నాన్ స్టాప్ సర్వీస్. సందు సందుకి గొంది గొందికి మీరు ఎప్పుడు కావాలన్నా ఎక్కడికి రమ్మన్నా ఎనీ ప్లేస్ ఎనీ సెంటర్. అబ్బాయి మన ఫైటింగ్ కాదు లైటింగ్. అబ్బాయి మధ్యలో అడ్రాకు. పెళ్లిళ్ళకి, పేరంటాలకి, బర్త్డేలకి, డెత్డేలకి, సభలకు, సన్మానాలకు అన్నిటికీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో సర్వీస్ అందించగల ఏకైక సర్వీస్ ఖాళీ సౌండ్. ఒరే దెబ్బైపోయాం రే. దెబ్బైపోయింది మనం కాదు, ఆ శర్మ గారు. పొద్దున్నే ఖాళీ ఆడిపోయి చూశాడు. ఆడి పరిస్థితి ఏమవుద్దో. శర్మ ఏంట్రా తొంగి తొంగి చూస్తున్నా? బయట ఖాళీ నేనేం తప్పు చేశాను? ఏం తప్పు చేసావా? పొద్దున్నే మా ఖాళీ నిద్ర లేస్తుంటే నీ చదవ మొహం చూపెట్టావు. కొత్త యాంప్లిఫైర్ సెట్ రా, పెళ్ళిన పేలి కాలిపోయింది. దాని ఖరీదు 5,000, మర్యాదగా 5,000 కక్కు. 5,000 నేను ఇవ్వాలా? లేకపోతే బడ్జెట్ మంత్రి ఇస్తాడా? తప్పైపోయింది ఖాళీ, ఈసారి కుదిలే. ఖాళీ దగ్గర వాయిదాలుండవు, వాయింపుడే. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. అయితే దీని సంగతి మర్చిపో. ఇదిగో ముష్టి 5,000 కోసం నా భార్యను తీసుకెళ్తావా? 5,000కి గాజులు తీసుకెళ్తున్నా, రసీదు పంపిస్తా తీసుకో. రుబాబు కూడా రసీదు ఇస్తారా? రుబాబు కాదు, మార్వాడి రసీదు. డబ్బులు ఇచ్చి గాజులు తెచ్చుకో. ఓహో, అతను లేచేంత వరకు ఇంతేనా? వేరే మార్గం లేదా? ఉంది, ప్రస్తుతానికి ఒకటి ఏర్పాటు చేసాం. ఏర్పాటు చేశారు కదా, మరి ఎందుకు భయం? లేస్తూనే గాడిదనే చూస్తాడని ఏమిటి గ్యారంటీ? అందుకే అతను లేచాడని కన్ఫర్మ్ అయ్యాకే దర్జాగా చూస్తాడు. ఖాళీని నిద్ర లేపడానికి గాడిదని కొన్నాం, మరి గాడిదని లేపడానికి దేని కొన్నా? నువ్వే నువ్వే లాభం లేదా. చిన్నరాడు పనికిరావు కానీ పెద్దరాయి పెట్టరా. ఏంట్రా ఈ రాయిచి కొడితే గాడి చచ్చిపోతురా, తర్వాత మనం కావాలి. ఎద్దవా వద్దు. అర్చించాలే నోర్మై. నమస్కారం కాలన్నా. ఏంటి బాబా ఇంత లేటు? పొద్దున్నే రెడ్డి గారి ఇంట్లో లైటింగ్ సెటప్ ఉందని తెలుసు కదా. వయసు వస్తే సరిపోదు, గాడితకున్న బాధ్యత కూడా నేను లేకపోయా. ఊపుకుంటూ వస్తున్నా వాడితో. ఊపుకుంటూ వస్తున్నానా? రోజు సింహంలా వచ్చే మనిషిని కాలు ఇరిపోయి కుంటి కుక్కలా వస్తుంటే ఏం జరిగిందని కూడా అడగ. ఏం జరుగుండిలే, రాత్రి మందు పోయి ఎవరింటి తలుపు తట్టుంటావు, వాళ్ళు చీపురు కట్టు తిరిగేస్తుంటారు. ఈ నీచిన ఫ్లాష్ బ్యాక్ ని అడగటం నువ్వు నాకు చెప్పడం అవసరం నాకిది. ప్రసాలే కొట్టుకుంది, వేరే పని లేదు. పొద్దు వస్తామని ఇద్దరు కొట్టుకుంటూ చేస్తుంటారు. ఇదిగో 100 ఎందుకు? టిఫిన్ కి. మీకు కాదు, గాడిదకి. గాడిదకే 1 కిలో ఉలవలు, 1 కట్ట గడ్డి, 1 బ్రెడ్ తీసుకురండి. ఒక చిల్లీ సాసు, ఒక టమాటా సాసు వద్దా? అది గాడిద రేసుకురాం అనుకుంటున్నావు. సరే ఎక్కువ ఫీల్ అవుతున్నావు. మిగిలిందంటే మీరు టిఫిన్ చేసి రండి, నేను ఇంటికి స్నానం చేసి వస్తా. మిగిలిందా? ఏమి గుర్తు బాబాయ్, మనం కూడా రేపటి నుంచి ఉలవలు, గడ్డి, ఆకులు తినడం అలవాటు చేసుకున్నాం. లేకపోతే పచ్చులు ఉండాల్సి వస్తుంది. డబ్బులు ఇటీ.